పవన్ కళ్యాణ్ వామపక్షాల దగ్గర కాబోతున్నారు. బీజేపీ జగన్ పార్టీ దగ్గర కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఇది. జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి విశ్లేషకులు వేస్తున్న అంచనాలు మాత్రమే ఇది. కానీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఈలోగా ఏమైనా జరగొచ్చు. రాజకీయాల్లో విశ్లేషణ అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై గురించి ఆలోచించాడంట. ఈ పాటికి ఎప్పుడో దీని గురించి చంద్రబాబు మదిలో ఆలోచన మెదిలే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో నాటి పొత్తు విషయం టీడీపీలో ఆసక్తిగానే ఉన్న బీజేపీ వైఖరి చూస్తుంటే ఒంటరిగా అయినా లేకుండా వైసీపీతో పొత్తు పెట్టుకుని 2019లో బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నట్టు అనిపించగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేస్తున్న రాజకీయ అడుగులను బట్టి ఆయన బీజేపీకి పూర్తిగా దూరమైనట్లు కనిపిస్తున్నాడు. భవిష్యత్తులో టీడీపీతో సంబంధాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రస్తుతం ఆయన వామపక్షాల దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది. ఈ పొత్తు అంశంపై ఇప్పటికే స్పష్టత రాలేదు. పరిస్థితులు వికటిస్తే తప్ప బలవంతంగా పవన్ ని దూరం చేసుకునేది లేదు. చంద్రబాబు ఆలోచన రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీకి దూరంగా జరిగితే టీడీపీకి కొంత నష్టం జరగొచ్చు. కానీ అది టీడీపీ ఫలితాన్ని మార్చేంత స్థాయి ఉండదని అంటున్నారు. మోడీ మానియా దేశమంతా ఉంది, కానీ అది సౌత్లో నామమాత్రం మాత్రమే. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ నాయకులదే హవా. గత ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్ చంద్రబాబు కలిసొచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో టీడీపీకి భారీ స్థాయిలో సీట్లు తెచ్చిపెట్టింది. అది కేవలం పవన్ ప్రచారమే అని అందరికీ తెలిసిన నిజమే. అందుకే బీజేపీ దూరమైనా పర్వాలేదు, కానీ పవన్కు మాత్రం దూరం చేసుకోకూడదని బాబు భావిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ వ్యక్తిత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఏది ప్రయోజనమో పవన్కు తెలుసు అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు సందేశాన్ని పంపినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్పై నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సొంత పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించినట్లు తెలుస్తుంది.